జై శ్రీమన్నారాయణ. హరే రామ హరే కృష్ణ. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నా చదువు నేర్పిన పెద్దలు, పూజ్యులు, గురువులందరికీ నా నమస్సుమాంజలి. నేను మీ షాడో. ఇదే తెలుగు ఛానల్. సంతాన వేణుగోపాల స్వామి గుడి చాలా అందంగా ఉంటుంది, చూడటానికి బాగా ఉంటుంది. 2009లో ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు, కొత్త గుడి నిర్మించారు. సంతానం లేని వారు వచ్చి ఇక్కడ కళ్యాణం రోజు గరుడ ముద్దలు తీసుకుంటారు, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ గుడికి సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం అని పేరు వచ్చింది. కళ్యాణం రోజు భక్తులు చాలా విరివిగా వస్తారు. జై శ్రీమన్నారాయణ. హరే రామ హరే కృష్ణ. కల్లూరు మండలం కల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం చూద్దామని వచ్చాను. చాలా పురాతన కాలం నాటి వేణుగోపాల స్వామి గుడి. పాత గుడిని పడగొట్టి కొత్త గుడిని నిర్మించారు. పాత గుడి కాకతీయుల కాలం నుంచి ఉన్నదని అంటుంటారు. పడగొట్టినప్పుడు ఇటుకలు మాత్రం ఒక్కొక్కటి మూర బారున ఉన్నాయి. ఒక్కొక్క ఇటుక, పాత ఇటుకలు చూశాను. ఆ ఇటుకలని చాలా పెద్దగా ఉన్నాయి. కొత్త గుడిలో ఒక మూలన విగ్రహాలు ఉన్నాయి, ఉత్సవ విగ్రహాలు అనుకుంటా ఇవన్నీ. దేవుణ్ణి అలంకరించే విగ్రహాలు కూడా ఉన్నాయి పక్కనే. అన్నిటికీ రంగులు వేస్తున్నారు ఇప్పుడే, కళ్యాణం ఉంది కాబట్టి ఈ మధ్యలోనే. జై హనుమాన్. హనుమాన్ విగ్రహం కూడా ఉంది ఇక్కడ. గుడిలోనికి రాగానే మనకి ఎదురుగా అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. దేవుడి గుడి, గర్భగుడి. వెంకటేశ్వర స్వామి నామాలు కూడా ఉన్నాయి పైన, శంకు చక్రం. జై శ్రీరామ్. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి పెట్టారు, రాతితో చెక్కున్నది. ఇది చాలా అందంగా ఉంది విగ్రహం కూడా. భక్తులు కాళ్ళు కొట్టుకోవడానికి, నీళ్లు తాగడానికి ఇక్కడ సదుపాయం ఉంది. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. ఇది విమాన గోపురం అంటారు దీన్ని. చాలా భారీ ఎత్తుగా ఉంది గోపురం కూడా. పైన చాలా అందమైన విగ్రహాలు, నక్షీలు చెక్కున్నాయి. ఎదురుగా పెద్ద ధ్వజస్తంభం ఉంది, 40 అడుగుల చిల్లర ఉంటుంది ఈ ధ్వజస్తంభం. రాతి తాపడం చేశారు ఈ ధ్వజస్తంభానికి. పైన వేణుగోపాల స్వామిని చూడవచ్చు మనం. పెద్ద పెద్ద కలశాలు కూడా ఉన్నాయి పైన, రాతి కలశాలు. ధ్వజస్తంభంకి ఎదురుగా శక్తిపీఠం అనుకుంటా ఇది. చాలా అందంగా చెక్కారు. ధ్వజస్తంభం పీఠం చూడండి ఎంత అందంగా మలిచారు. ఇది ఏప ధ్వజస్తంభం, చుట్టూరు రాగి తాపడం చేసినట్టున్నారు, రాగి ఇత్తడితో. గుడిపైన వేణుగోపాల స్వామి విగ్రహం కూడా ఉంది. విమాన గోపురం అందంగా ఉంటుంది, రాయితో మలిచారు ద్వారబంధం మొత్తం. చెట్లు లతలు అల్లినట్టుంటుంది ద్వారబంధం పైన. ఈ విమాన గోపురంలో ద్వారబంధం చూడండి, రాతితో తయారు చేశారు. ఇది కూడా పెద్ద భారీగా ఉంది. గోపురం తలుపులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. పెద్ద పెద్ద రాడుతో బిగించి ఉంచారు తలుపులు కూడా. ద్వారబంధం మధ్యలో తామర పుష్పం ఒకటి ఉంది, రాతి విధులదే ద్వారబంధం మొత్తం. ఇది బయట కూడా అందంగా విగ్రహాలు చెక్కారు.
బయట నుంచి చూసినా కానీ మనకు అందంగా కనిపిస్తుంది విమాన గోపురం. రాతి ద్వారం అన్న మొత్తం. ఈ గుడికి ఎదురుగా పచ్చని చెట్లు, పెద్ద పామాయిల్ తోట కూడా ఉంది. ఇటుపక్క ఒక విగ్రహం ఉంది, రెండేపులా ఉన్న విగ్రహాలు. దక్షిణ వైపు చిన్న ద్వారం ఒకటి ఉంది. దక్షిణ ద్వారంకి వెళ్ళి నుంచి మనం వస్తే లోపలికి ఇలా కనిపిస్తుంది. పైన పెద్ద శంకు చక్రాలు, మధ్యలో వెంకటేశ్వర స్వామి నామాలు అందంగా కనిపిస్తాయి. ధ్వజస్తంభం పైన మైకులు కూడా పెట్టారు. గుడి పైన ఎత్తడి కలశాలు, ఒకప్పుడు బంగారపు ఉండేవి. గుడి చాలా అందంగా ఉంటుంది చుట్టూరు తిరిగి చూస్తే. గుడి పైన ఎత్తడి తాపడంతో చేసిన కలశాలు ఉన్నాయి పెద్ద పెద్దవి. గుడి చుట్టూరు విద్యుత్ దీపాలు అలంకరణ చేశారు. పెట్ట మధ్యాహ్నం గుడిపైకి చూస్తే ఆకాశం చాలా నిర్మలంగా ఉంది, ఒక మబ్బు కూడా లేదు పైన. గుడి చాలా తెల్లగా అందంగా కనిపిస్తుంది ఎండలో. గుడి పైన చాలా అందమైన విగ్రహాలు చెక్కున్నాయి. గుడి ప్రతిష్ట రోజు పైన ఉన్న కలశాలకు పాలాభిషేకం చేశారు. నేను కూడా చేశాను పైకెక్కి. గుడికి వెనక వైపు వస్తే మనకి ఇలా కనిపిస్తుంది గోపురం మొత్తం. చాలా అందంగా ఉంటుంది వెనక వైపు కూడా. తిరిగి చూసినా కానీ పైన అన్ని విగ్రహాలు చెక్కారు మంచి అందంగా. చాలా ఉన్నాయి విగ్రహాలన్నీ. గుడి చుట్టూ తిరుక్కుంటూ వచ్చాను, చాలా అందంగా ఉంది గుడి. మీరు కూడా గుడి చూస్తూ నాతో పాటు ప్రదక్షిణాలు చేయండి. దేవుని కృపకు ప్రార్థనలు కాగలుగుతారు. జై శ్రీమన్నారాయణ. గుడి చుట్టూ ఉన్న గ్రిల్స్ కూడా చాలా భారీగా ఉన్నాయి, గట్టిగా దృఢంగా ఉన్నాయి. మనకు ఎదురుగా కనిపించేది కళ్యాణ మండపం. దేవుని కళ్యాణం ఇందులోనే చేస్తారనుకుంటా. అందంగా ముస్తాబు చేస్తున్నారు రంగులతో. ఇటు పక్క మనకి ఉత్తర ద్వారం, యాగశాల ఇది. పక్కన పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. గుడి ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంది. మొత్తం శుభ్రం చేశారు భక్తుల కోసం. మనకు ఎదురుగా కనిపించే ధ్వజస్తంభం పాలవంచ పక్కన ఉన్న బంగారు చిలక అడవిలోని తెప్పించారు. 15 రోజులు పైనే పట్టింది. నేను కూడా ఉన్నాను. 15 రోజులు అడవిలోని గడిపాము మేమందరం. ఏప ధ్వజస్తంభం ఇది 40 అడుగుల పైన ఉంది మేము తెచ్చినప్పుడు. అందంగా చెక్కడం వల్ల ఎంత చిన్నగా అయిపోయింది. 30 అడుగులు చిల్లరగా ఉంటుంది ఇప్పుడు. ధ్వజస్తంభం చుట్టూరు రాతి తాపడం చేశారు. ప్రతి సంవత్సరం దేవుని కళ్యాణం హోలీ పండుగ రోజు జరుగుతుంది నైటు. కానీ ఈ సంవత్సరం చంద్రగ్రహణం రావటం వల్ల ఒకరోజు ముందరగా చేస్తున్నారు కళ్యాణాన్ని. హోలీ తెల్లారి మళ్ళీ గుడి తెరుస్తారు. ఈ గుడి పునఃప్రతిష్ఠ 2009లో జరిగింది. చిన్నజీయర స్వామి వారి చేతుల మీదుగా ప్రతిష్ఠ చేయించారు. చాలామంది భక్తులు వచ్చారు.
ధ్వజస్తంభానికి కానీ గుడి ప్రతిష్ట రోజు కానీ గుడి మొత్తం కిటకిటలాడింది జనాలతో. గుడి ప్రాంగణం కానీ గుడి కానీ చాలా అందంగా ఉంటుంది మనకి చూడటానికి, దగ్గర నుంచి చూసినా దూరం నుంచి చూసినా కానీ. బయట మనకు ఎదురుగా కనిపించేది రథం పెట్టే స్థలం అది. ఇంత ముందల చక్రాలు మాత్రం చెక్కతో తయారు చేసి ఉండేది, పెద్ద రథం ఉండేది. శిథిలం అయిపోవటాన కొత్త రథం తయారు చేయించారు, అది ఇనప రథం. ఇప్పుడు అది ఇది గుడికి ఎదురుగా ఉన్న రోడ్డు. భక్తుల వాహనాలు ఎండగ తాగలకుండా ఉంచడానికి రేకులు వేశారు ఇక్కడ. మంచినీళ్ళ పంపు కూడా ఉంది ఇక్కడ. ఇటువైపు ఇంకో రోడ్డు ఉంది. తూర్పు వైపు నుంచి చూస్తే ఈ విమాన ద్వారం ఉంటుంది. అక్కడక్కడ యాప చెట్లు కూడా ఉన్నాయి, చల్లగా ఉంటుంది. పాత గుడి మనకి ఒకప్పుడు నేల మాళికలకు పోయి చూసినట్టుండేది. లోపల సొరంగం లాగా ఉండే అనిపించేది. లోపల చాలా చీకటిగా ఉండేది. గుడి గోడలు మాత్రం 20 అడుగుల వెడల్పు కన్నా ఎక్కువ పెద్దగా ఉండేవి. ఇంకా దేవుడిని చూడాలంటే మనకు దేవుడి ముందులో ఉన్న ప్రమిదలో ఉన్న వెలుగులో తప్ప మామూలుగా కనిపించేది కాదు. వేణుగోపాల స్వామి చూడాలనుకుంటే మనం. ఈ ద్వారబంధం చూడ ఎంత భారీగా ఉందో, రాతి ద్వారబంధం ఇది. నా వెనక సంతాన వేణుగోపాల స్వామి గుడి ఉంది. మొత్తం రంగులు వేస్తున్నారు. ఎండ బాగా ఉంది పైన. శంకు చక్రం, వెంకటేశ్వర స్వామి నామాలు మొత్తం రంగులేశారు. గుడి చుట్టూ గ్రిల్స్ కూడా వేశారు, లోపలికి ఎవరు పోకుండా, కోతులు పోకుండా. ధ్వజస్తంభం కూడా చాలా అందంగా ఉంది. ఎండలో మెరుస్తుంది, బంగారం మెరిసినట్టు ధ్వజస్తంభం. గుడి కూడా చాలా తెల్లగా మెరుస్తుంది ఎండ వెలికి. ఒకసారి నాకు గుడి కూడా కనిపించట్లేదు. మనకి ఎదురుగా కనిపించేది యాగశాల. ఇందులో యాగం చేస్తారనుకుంటా. యజ్ఞాలు యాగాలు చేయాలన్నా కానీ ఈ యాగక్రతువులు వీటిని ఉపయోగించి అగ్ని మండిస్తారు యాగం చేసేటప్పుడు. మన పక్కన కనిపించేది ఉత్తర ద్వారం. ఈ యాగశాల వెనక్కి వెళితే మనకి గరిగమంతులు లాంటివి ఉన్నాయి. మరి దేవుడి కళ్యాణం కోసం అనుకుంటే ఇవి. ప్రమిదలు కూడా ఉన్నాయి, మట్టి ప్రమిదలు. పక్కన కోనేరు లాంటిది చిన్న తొట్టి ఒకటి ఉంది. వైకుంఠ ఏకాదశి రోజు ఈ ఉత్తర ద్వారం తెరుస్తారు. ఈ ఉత్తర ద్వారం నుంచి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. మనకు ఎదురుగా కనిపించేది కళ్యాణ మండపం, రంగులేస్తున్నారు. పక్కన కొన్ని పాత విగ్రహాలు అవి పెట్టించారు. వెంకటేశ్వర విగ్రహం కూడా ఉంది ఇక్కడ. నేను వీడియో తీస్తుంటే పైనుండి ఒక కోతి పోజులు ఇస్తుంది.
ఎటు తిరిగి వచ్చి నాకెళ్ళే చూస్తుంది మళ్ళీ. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ నాకెళ్ళే చూస్తుంది అక్కడ కూర్చొని. గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. భక్తులు వేలాదిగా వచ్చినా కానీ విశ్రాంతిగా తిరగటానికి కూడా ఉంటుంది లోపలే ప్రాంగణంలో. కళ్యాణోపు ఇవన్నీ టెంట్లు వేస్తారు భక్తులకు ఎండ తలక్కోకుండా. మన దూరంగా కనిపించేది విమాన గోపురం, యాగశాల, ఉత్తర ద్వారం, కళ్యాణ మండపం. పచ్చని చెట్లు చాలా అందంగా ఉంది. పక్కన గోశాల కూడా ఉంది. గర్భగుడిలోకి వెళ్ళి చూద్దారండి. గర్భగుడిలో రాగానే మనకి ఎదురుగా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది. అందంగా తీర్చిదిద్దారు రంగులు. ఇక్కడ మనకి రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి మూలపర్యాట విగ్రహం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ, హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. గుడి కటుపక్క ఇటుపక్క ద్వారపాలకులు ఉన్నారు. దేవుడిని నేను చాలా దగ్గరగా చూశాను. సంతాన వేణుగోపాల స్వామి చూసి ధరించండి. అయ్యగారు అక్కడే ఒంటరిగా కూర్చొని మంత్రాలు పఠిస్తున్నారు మంత్రాలన్నీ. ద్వారానికి అటుపక్క ఇటుపక్క ద్వారపాలకులు కూడా ఉన్నారు. చాలా అందంగా ఉన్న విగ్రహాలు కూడా. మనకు ఎదురుగా కనిపించేది గోదాదేవి అమ్మవారు. చాలా అందంగా ఉంది విగ్రహం. ఇంకా మొదల పాత గుడి ఉన్నప్పుడు ఎక్కువ వచ్చేది జనాలు తెలియక. మళ్ళీ 3వ తారీఖు 2వ తారీఖు కళ్యాణం నైట్ 12 గంటలకి. 3వ తారీఖు గ్రహణం కాబట్టి కళ్యాణం లేదు. హోలీ పండుగ. ఈ ఉత్సవాల గురించి చెప్పండి అయ్య గారు. శ్రీకృష్ణ పరబ్రహ్మ మన కల్లూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో నిన్న అనగా 2025/2/2026 సాయంత్రం 7:30 గంటల నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. రేపు అనగా 2026/2/2027 సాయంత్రం 7:30 గంటలకు నమ్మాలవారి పరంపదోత్సవం ఉంటుంది. తర్వాత 28/2/2026 సాయంత్రం 6:30కి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఆ రోజు విశ్వక్సేనారాధన, పుణ్యావాచనం, రక్షాబంధనం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, ముత్సంగ్రహణము ఉంటాయి. దాని తర్వాత 1వ తారీఖున ఉదయం అగ్ని ప్రతిష్ఠ, గరుడ ప్రతిష్ఠ, సంతానం లేని వాళ్ళు వచ్చి గరుడ ముద్దలు అందుకోవచ్చు. అలాగే 27 1వ తారీఖుకి సాయంత్రం 5:30 గంటలకు ఎదుర్కొండోత్సవం ఉంటుంది. వచ్చిన తర్వాత దేవతాహ్వానము, తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. 2వ తారీఖుకి ఉదయం హోమము, తీర్థప్రసాద వినియోగం. సాయంత్రం 7:30కు కళ్యాణం మహోత్సవం ఉంటుంది స్వామివారికి. దాని తర్వాత 3వ తారీఖు గ్రహణము, ఆ రోజు దర్శనాలు ఉంటుంది. 4వ తారీఖు ఉదయం నుంచి స్వామివారికి అభిషేకము, దర్శనాలు. 5:30కి రథోత్సవం ఉంటుంది. 5వ తారీఖుకి ఉదయం పూట తీర్థప్రసాద వినియోగము, హోమము ఉంటాయి. సాయంత్రం వాహన సేవ ఉంటుంది. 6వ తారీఖుకి ఉదయం తీర్థప్రసాద వినియోగము, అగ్ని ఆరాధన, చక్ర స్నానము, స్వామివారికి నవకలశ స్నపనము. దాని తర్వాత సాయంత్రం దేవత ఉద్వాసన, గరుడోద్వాసన, ద్వాదశారాధన, పుష్పయాగము, ద్వాదశ ప్రదక్షిణాలు ఉంటాయి. ఆ రోజు సాయంత్రం తోటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. జై జై శ్రీమన్నారాయణ. భక్తులందరూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియదు. జై శ్రీ. గర్భగుడిలో మనకి ఎదురుగా గరుత్మంతుడి విగ్రహం ఒకటి ఉంది పెద్దది. ఈ గరుత్మంతుడి పక్కనే మనకి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంది. చాలా అందంగా ఉంది విగ్రహం కూడా. గర్భగుడిలోని దృశ్యాలను చూడండి, చాలా అందంగా ఉన్నాయి. దేవుని హుండీలు, అందమైన విగ్రహాలు, భక్తులను దీవించే శటకోపాలు, కుంకుమలు, విభూతులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు కూడా ఉన్నాయి ఇక్కడ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. హరే రామ హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ.